నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. వక్ఫ్ సవరణ బిల్లుపై నిన్న లోక్సభలో చర్చ జరిగింది. అయితే ఈ రోజు రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే మరి ఆంధ్రప్రదేశ్లో వక్ఫ్ సవరణ బిల్లు కోసం తెలుగుదేశం పార్టీ ఎంతో కృషి చేసింది. మరి కూటమి ప్రభుత్వం దీనికోసం ఒక జేపీసీని ఏర్పాటు చేసి మరి ముస్లిం హక్కులను పరిరక్షించేందుకు పోరాటం చేసింది. అయితే ఈ బిల్లును వైసీపీ అయితే వ్యతిరేకిస్తోంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని అంటోంది. ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోరా అని చెప్పి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని వైసీపీ అయితే చెప్తున్న నేపథ్యంలో అసలు ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఏంటి, మరి దీన్ని వైసీపీ ఎందుకు వ్యతిరేకిస్తోంది అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, వక్ఫ్ సవరణ బిల్లుపై కూటమి ప్రభుత్వం అయితే గట్టిగానే పోరాడింది. ఏవైతే సవరణలు చెప్పారో దాన్ని ఆల్మోస్ట్ దీంట్లో యాడ్ చేశారని చెప్పి ముస్లింల హక్కులు పరిరక్షించే విధంగా ఉంది అని హర్షం వ్యక్తం చేస్తుంటే వైసీపీ ఏమో ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, వాళ్ళ అభ్యంతరాలను పట్టించుకోలేదు, ఆర్టికల్లో కొన్ని నెంబర్స్ ప్రకారం ఇది వాళ్ళ హక్కులను కాలరాస్తుంది అని చెప్పి కూడా వైసీపీ అంటుంది సార్. సో ఏంటి సార్ వక్ఫ్ సవరణ బిల్లు ఏంటి, దీనివల్ల మరి వైసీపీ ప్రచారం చేస్తున్నట్టు ముస్లింలకు కీడు జరిగే అవకాశం ఉందా? మీ అభిప్రాయం ఏంటి? ఇది వక్ఫ్ చట్టాన్ని సవరించటం అనేది ఇప్పుడు చాలా అత్యవసరమైన సబ్జెక్టు. ఇది నేషనల్ వైడ్గా దీని మీద చర్చ జరుగుతూ ఉన్నది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాత్ర లేదు, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి అసలు వక్ఫ్ సవరణ బిల్లుని ఎందుకు తెచ్చారు అనేది కూడా జగన్మోహన్ రెడ్డికి ఐడియా లేదు. అంతవరకు అయితే గ్యారంటీ. ఎందుకంటే లోక్సభలో వాళ్ళ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడితే అసలు ఏం మాట్లాడాడో ఎవరికి అర్థం కాదు. వక్ఫ్ చట్టాన్ని అసలు ఎందుకు సవరిస్తున్నారు, వాట్ ఈస్ ది కాజ్, మెయిన్ కాజ్ ఏంటి అనేది అసలు వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళకి ఒక ఐడియా లేదు. జగన్మోహన్ రెడ్డికి, మిథున్ రెడ్డికి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి తెలిసిందల్లా ఏంటి అంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అందుకని వీళ్ళని బదనాం చేయాలి. వీళ్ళని బదనాం చేయాలంటే పాస్టర్ ప్రవీణ్ కేసులో క్రైస్తవుల్ని రెచ్చగొట్టినట్టు ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని బిల్లు మీద ముస్లింలని రెచ్చగొడదాం అనే యాంగిల్ తప్ప, అంటే పొలిటికల్ యాంగిల్ తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేరే ఉద్దేశం లేదు, వేరే వాళ్ళకి దానికి అంతకు మించి నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు. ఇక్కడ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం ఇది తీసుకురావటం, ఈ బిల్లును తీసుకురావటం. దీని మీద చాలా కాలంగా అపోహలు ఉన్నాయి. ఈ బిల్లు ఇది అంటే ముస్లింల హక్కులకి భంగం కలిగించేదిగా ఉన్నది ఈ సవరణ చట్టం అనే వాదనని చాలా కాలంగా ముస్లిం సంఘాలు, ముస్లింల మత పెద్దలు వాళ్ళందరూ వినిపించారు. ఇది ముస్లింల అంటే ముస్లిం మతంలోకి ప్రభుత్వం జోక్యం చేసుకోవటం అనే విధంగా పిక్చరైజ్ చేశారు. వాస్తవానికి ముస్లిం మతంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ జోక్యం చేసుకునే అవకాశం లేదు, జోక్యం చేసుకోవాలన్న కోరిక కూడా ఎవరికీ లేదు. ఇది వక్ఫ్ చట్టానికి అంతకు ముందర యూపీఏ హయాంలో ఒక సవరణ తీసుకొచ్చారు. ఆ సవరణని తీసేశారు. ఇప్పుడు అంతే జరిగింది. దాన్ని అటువంటి అంటే కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన సవరణలని అవి ముస్లింల ప్రయోజనాలకి భంగకరంగా ఉన్నాయి అని చెప్పి మొత్తం చట్ట సవరణ చేశారు. అది వాస్తవంగా ఇక్కడ జరిగింది. ఆ విషయాన్ని కప్పిపుచ్చి మీకు ముస్లింల హక్కులకి భంగం కలుగుతున్నది అది ఇది అని చెప్పి ప్రచారం చేశారు. జనరల్గా ఏదైనా అంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామి కదా, జనరల్గా ఎన్డీఏ ఏ బిల్లు పెడితే ఆ బిల్లుని తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయాలి, అంతే కదా. లాజికల్గా ఆలోచిస్తే మిత్రపక్షం అంటే అదే కదా, భావ సారూప్యత ఉన్న పార్టీగా కాబట్టే మిత్రపక్షం అయింది. మరి భావ సారూప్యత ఉన్న తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఈ వక్ఫ్ సవరణ బిల్లుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ దీని మీద పూర్తిగా స్టడీ చేసింది, అధ్యయనం చేసింది. అసలు ముస్లింలు చెబుతున్నది ఏంటి, ముస్లింల హక్కులకి ఎక్కడ భంగం కలుగుతున్నది, వాళ్ళ సెంటిమెంట్ ఎక్కడ దెబ్బతింటున్నది
అనే దాని మీద తెలుగుదేశం పార్టీ చాలా మల్టీ లెవెల్ డిస్కషన్స్ చేసింది. చాలా స్థాయిల్లో ముస్లిం మత పెద్దలతోటి ఈ సంఘాల వాళ్ళతోటి మొత్తం వాళ్ళతోటి కూలంకషంగా డిస్కస్ చేసింది. అందుకనే లోక్సభలో ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లుని ప్రవేశపెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ దీన్ని జేపీసీకి పంపించాలి అని మా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. అంటే జేపీసీకి పంపిస్తే ఏమవుతుంది అనేది ఇక్కడ ఇంకొక ప్రధానమైన సమస్య. జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ, అంటే లోక్సభ రాజ్యసభకి సంబంధించిన అన్ని పార్టీల ప్రతినిధులు, ఈ బిల్లు మీద అవగాహన ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అందరూ కూడా అందులో మెంబర్లుగా ఉంటారు, మెంబర్లుగా వేస్తాడు, లోక్సభ స్పీకర్ వేస్తాడు. ఇది ఈ మొత్తం ఈ జేపీసీ ఫామ్ అయిన తర్వాత జేపీసీ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లను బట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే మొత్తం పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు, వివిధ వర్గాల వాళ్ళని కూడా కలుస్తారు. వాళ్ళు కూలంకషంగా దీని మీద మొత్తం అధ్యయనం చేసిన తర్వాత రిపోర్ట్ ఇస్తారు. అది జేపీసీ యొక్క వాళ్ళు చేసే విధి విధానం. జేపీసీ ఒకసారి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాదాపుగా 90% దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది లోక్సభ కానీ రాజ్యసభ కానీ, ఎందుకంటే పాస్ చేసిందే వాళ్ళు కదా. అంటే మీరన్నట్టు ఆ జేపీసీ కమిటీ ఏదైతే ఉందో దాంట్లో మరి ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళని యాక్సెప్ట్ చేయరా మంత్రుల్ని? ఇప్పుడు ఉంటారు అన్ని పార్టీలు వాళ్ళు అక్కడ ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ కమిటీకి సిఫార్సు చేసి సవరణలు చేశారు. 44 సవరణలు వాళ్ళు ప్రతిపాదించారు. 44 సవరణలని అపోజిషన్లు ప్రతిపాదించారు. కాంగ్రెస్ ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, అన్నీ ఉన్నాయి అందులో జేపీసీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయసాయి రెడ్డి జేపీసీ మెంబరు. విజయసాయిరెడ్డి జేపీసీ మెంబర్గా ఉన్నాడు. దాదాపు 38-39 మీటింగులు జరిగితే ఒక 3-4 వెళ్ళాడు. అసలు మీటింగులకే అటెండ్ కాల విజయసాయిరెడ్డి, వైసీపీ మెంబర్గా ఉండి జేపీసీ మీటింగ్కి. ఆ తర్వాత పరిణామాల్లో అతను రిజైన్ చేశాడు, పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేశాడు. రిజైన్ చేసిన తర్వాత విజయసాయిరెడ్డి రిజైన్ చేసిన తర్వాత వెంటనే ఇంకొక రాజ్యసభ మెంబర్ని వైసీపీ నామినేట్ చేయాలి కదా. చేశాడా జగన్మోహన్ రెడ్డి? చేయలే. ఎందుకు చేయలే? ముస్లింల సమస్య మీద ముస్లింల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి అన్న ఉద్దేశం కనుక నీకుంటే నువ్వు వెంటనే విజయసాయిరెడ్డిని ఎందుకు రీప్లేస్ చేయలేదు? అంటే నీకు రాజకీయం చేయటం మాత్రమే నీకు కావాలి తప్ప ముస్లింల సమస్య పరిష్కారానికి నువ్వేం చేయవు. అదే తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అంటే, లావు కృష్ణదేవరాయలు నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు, అందులో ఈయన జేపీసీలో ఉన్నాడు. ఆయన ఏం చేశాడు అంటే జేపీసీలో సభ్యుడై ఉండి కూడా మొత్తం ముస్లిం మత పెద్దలతో మాట్లాడి వాళ్ళందరినీ ఒక డెలిగేషన్ తీసుకెళ్ళి జేపీసీ తోటి కలిపించి ముస్లిం మత పెద్దలతోటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనోభావాలు ఏంటి, వాళ్ళ మనోభావాలు ఎక్కడ దెబ్బతిన్నాయి అని ఈ విషయాలన్నీ కూడా జేపీసీ దృష్టికి తీసుకెళ్ళి మొత్తం తెలుగుదేశం పార్టీ అతి కీలకమైన ఒక 5 నిర్ణయాల మీద ఈ సవరణలు చెయ్యాలి, లేకపోతే ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి జేపీసీలో చెప్పింది, ముస్లిం మత పెద్దలతోటి చెప్పించింది. జేపీసీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఒక 5 సవరణల్లో 4 సవరణలను వాళ్ళు పాటించారు. అంటే ఎంత ఎఫెక్టివ్గా పనిచేసిందో తెలుగుదేశం పార్టీ చూడండి. ఒకటేంటి అంటే ఈ వక్ఫ్ బోర్డులు ఉంటాయి కదా, ఈ వక్ఫ్ బోర్డులో ఒక ముస్లిమేతర వ్యక్తిని ఉంచాలి అని ఈ బిల్లులో ఉన్నట్టుగా ప్రచారం చేశారు. ఆ బిల్లు డ్రాఫ్ట్లో వాటిట్లో ఉన్న అంశాల మీద పెద్ద చర్చ జరిగితే, ఇప్పుడు మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ముస్లింని పెడతారా? మరి అది పెట్టనప్పుడు మా వక్ఫ్ బోర్డులో ఒక నాన్ ముస్లిం ఎట్లా ఉంటారో అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. దాని మీద తెలుగుదేశం పార్టీ పూర్తి అబ్జెక్షన్ చెప్పింది. నేను అదే చెప్తున్నా. అమిత్ షా క్లారిటీ ఇచ్చేశాడు. అసలు అటువంటి ప్రపోజలే మేము పెట్టలేదు,
డ్రాఫ్ట్ బిల్లులో ఏదో ఉన్నది చదువుకొని వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి ప్రపోజలే లేదు అని అమిత్ షా చాలా క్లియర్ కట్గా చెప్పాడు. దాని మీద పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీనే. నిజంగా తెలుగుదేశం పార్టీ పోరాటం చేయకపోయి ఉంటే వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిం మెంబర్ కూడా ఉండేవాడు. చాలా తీవ్రమైన అభ్యంతరం చెప్పింది. ఆ తర్వాత జేపీసీ తెలుగుదేశం పార్టీ చెప్పిన ప్రపోజల్ని మొత్తం పరిశీలించిన తర్వాత రికమెండ్ చేసింది. దాన్ని మొదట్లో ఏమనుకున్నారంటే దాన్ని ఆ క్లాజుని మార్చట్లేదు కేంద్రం అనుకున్నారు. ఎప్పుడైతే అమిత్ షా వచ్చి చెప్పాడో వెంటనే మొత్తం అందరూ ముస్లిం సమాజం మొత్తం కూడా అప్రిషియేట్ చేసింది. ఒకటి తెలుగుదేశం పార్టీ ఇంకొక సవరణ చేసింది, ప్రధానమైన సవరణ. ఇంకోటి ఏంటంటే వక్ఫ్ బై యూజర్ అని ఉంటుంది. అంటే ఉదాహరణకి ఎప్పుడో 200 సంవత్సరాల కిందట, 300 సంవత్సరాల కిందట, 400 సంవత్సరాల కిందట కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, వక్ఫ్ ప్రాపర్టీస్. వాటిని వక్ఫ్ ప్రాపర్టీగా ఉపయోగించుకుంటున్నారు తప్ప దానికి సంబంధించిన డాక్యుమెంట్లు లేవు. ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్లో చార్మినార్ ఉంది కదా, ఆ చార్మినార్ స్థలము వక్ఫ్ ల్యాండ్ అని ఏదైనా కాగితాలు ఉంటాయా? ఉండవు కదా. అయితే మరి చార్మినార్ ఉన్న స్థలము దానికి కాగితాలు లేవు కాబట్టి చార్మినార్ని తీసేస్తామా? తీసేయం కదా. అట్లాగే వక్ఫ్ ల్యాండ్లు 300 సంవత్సరాల కిందట, 400 సంవత్సరాల కిందట వక్ఫ్కి డొనేట్ చేసిన ల్యాండ్స్ చాలా ఉన్నాయి. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు ఎక్కడా లేవు. ఆ డాక్యుమెంట్లు లేవు కాబట్టి వక్ఫ్ బై యూజర్ వెంటనే సంబంధిత డాక్యుమెంట్లని ప్రొడ్యూస్ చేయాలి అని ఆ బిల్లులో ఉన్నది. అవి కనుక ఇవ్వకపోతే ఏది మీరు వక్ఫ్ బై యూజర్ సంబంధించిన ల్యాండ్ దానికి సంబంధించిన డాక్యుమెంట్లు మీరు ఇవ్వకపోతే ఆ ల్యాండ్ని ప్రభుత్వ భూమిగా పరిగణిస్తామని ఉన్నది, ఒక క్లాజ్ ఉన్నది. ఉంటే దాని మీద ముస్లింలందరూ గొడవ పెట్టారు. అది వక్ఫ్ బై యూజర్, ఆ ల్యాండ్ దానికి సంబంధించిన డాక్యుమెంట్లు లేవు, ఎవరి దగ్గర లేవు, ఎక్కడా లేవు, అసలు డాక్యుమెంట్ లేదు. నువ్వు దాన్ని వక్ఫ్ బై యూజర్, వక్ఫ్ ముస్లిం ఆస్తులుగా వాడుకుంటున్నారు దాన్ని, దానికి డాక్యుమెంట్ లేదు అని నువ్వు దాని మీద కబ్జా పెడితే ఎట్లా అని వాళ్ళు గవర్నమెంట్ని ప్రశ్నించారు. దానికి సంబంధించి ఆ క్లాజ్ని సవరించి దాన్ని టైం పీరియడ్ని ఎక్స్టెండ్ చేసి ఈ టైం పీరియడ్ లోపల మీరు డాక్యుమెంట్లు సమర్పించవచ్చు, డాక్యుమెంట్లు లేకపోతే దానికి సంబంధించిన ఎఫిడవిట్లు అవి సమర్పించవచ్చు అనేది ఇంకొక సవరణ. అది తెలుగుదేశం పార్టీ చేసింది. తెలుగుదేశం పార్టీ ప్రపోజ్ చేసిన సవరణలు చెప్తున్నాం మీకు. గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి, జేపీసీ యాక్సెప్ట్ చేసింది. జేపీసీ ప్రతిపాదిస్తే లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లులో ఇవన్నీ అమెండ్మెంట్స్ చేశారు. ఇంకొకటి, వక్ఫ్ ఆస్తుల మీద ఏదన్నా డిస్ప్యూట్ వస్తే జిల్లా కలెక్టర్ ఫైనల్ అథారిటీ అని ఒరిజినల్గా ఆ బిల్లులో ఉన్నది, ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులో ఉన్నది. ఇక్కడ ఏంటి అంటే రెవెన్యూకి సంబంధించిన విషయాలు, భూ వివాదాలు అన్నీ కూడా కలెక్టర్ పరిధిలోనే ఉంటాయి. అంటే వక్ఫ్ భూమి మీద ఏదన్నా డిస్ప్యూట్ వస్తే అది ఎవరికి సంబంధించింది? ప్రభుత్వానికి, వక్ఫ్కి కదా ఆ ల్యాండ్ డిస్ప్యూట్ వచ్చింది. అంటే ప్రభుత్వ అధికారి ఆ ల్యాండ్కి రెవెన్యూ హక్కులన్నీ కలెక్టర్ దగ్గర ఉంటాయి. అందుకని కలెక్టర్ ఫైనల్ అథారిటీ అయితే, అంటే కలెక్టరే నిర్ణయం తీసుకోవాలంటే కలెక్టర్ మీదే కదా మేము పోరాడేది అని ముస్లింలు చెప్పారు. అంటే వక్ఫ్ ల్యాండ్, డిస్ప్యూట్ ల్యాండ్ మీద మేము పోరాటం చేసేదే కలెక్టర్ మీద కదా, ఆ కలెక్టర్ని జడ్జిగా పెడితే మాకు న్యాయం ఎట్లా జరుగుతుందని అడిగారు. అడిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ఇది కరెక్ట్, ముస్లింలు చేసిన వాదన, ముస్లిం మత పెద్దలు చేసిన వాదన కరెక్టు అని చెప్పి జేపీసీలో ఒక ప్రతిపాదన పెట్టింది. ఏం ప్రతిపాదన పెట్టింది? కలెక్టర్ కాదు, కలెక్టర్ కన్నా పై స్థాయి అధికారిని విచారణ చేయించటానికి ఆదేశించాలి అని పెట్టింది. ఎందుకు? కలెక్టర్ ప్రొటెక్టీ కదా. అంటే రెవెన్యూ అన్నీ కూడా ఆయన దగ్గరే ఉంటాయి. రెవెన్యూ సబ్జెక్టు కలెక్టర్ దగ్గర ఉంటుంది. కలెక్టర్ ఈ భూముల మీద నిర్ణయాలు ఆయనే తీసుకుంటాడు.
మరి అటువంటి కలెక్టర్ ఫైనల్ జడ్జిమెంట్, ఫైనల్ అథారిటీ అంటే వీళ్ళు ఇంకెవరికి చెప్పాలి? అందుకని ముస్లింలు అడిగిన ప్రకారం కలెక్టర్ కన్నా పై స్థాయి అధికారిని ఫైనల్ అథారిటీగా పెట్టాలి అని చెప్పి తెలుగుదేశం ప్రపోజ్ చేస్తే జేపీసీ యాక్సెప్ట్ చేసింది, నిన్న లోక్సభ యాక్సెప్ట్ చేసింది. కలెక్టర్ కన్నా పై అధికారి ఎవరు ఉంటారు? ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ కలెక్టర్ కన్నా ఒక 4 స్టెప్పులు పైన ఉంటాడు. అందుకని హీ కెన్ టేక్ ఎ డెసిషన్. అంటే నేను మీకు చెప్పినవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్. ఇటువంటి నిర్ణయాలని తెలుగుదేశం పార్టీ ముస్లింల ఆ హక్కులు పరిరక్షించటానికి జేపీసీ ముందర ప్రతిపాదనలు పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి ముస్లింల ఆస్తులని, ముస్లింల మనోభావాలని ప్రొటెక్ట్ చేసే విధంగా మిత్రపక్షమై ఉండి కూడా పోరాటం చేసింది. ఈ జగన్కి ఏమైంది? ఎన్డీఏలో భాగంగా ఉంది కాబట్టి ఈ బిల్లుకు ఓకే చెప్పింది. సో వాళ్ళ ముస్లిం హక్కులను కాలరాసే విధంగా ఈ బిల్లు ఉంది, అందుకే మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి. అంటే ఇప్పుడు ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ముస్లిం సంఘాల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాని నేపథ్యంలో అసలు వైసీపీ వచ్చింది వ్యతిరేకత రాకపోవటం కాదు, వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత వచ్చిన పాయింట్లు ఏంటి, వాటి మీద తెలుగుదేశం అధ్యయనం చేసి జేపీసీకి సిఫార్సు చేసింది. జేపీసీ యాక్సెప్ట్ చేసింది, బిల్లులో సవరణలు జరిగినాయి. ఇప్పుడు ముస్లింలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వక్ఫ్ ఆస్తులని అన్నీ కూడా పరిరక్షించబడతాయి. అందుకని వాళ్ళకేమీ ఇబ్బంది లేదు. ఏదో అది ప్రభుత్వ ల్యాండ్ అని డిక్లేర్ చేసేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోదు. ఇది వాస్తవంగా ఏంటి అంటే ఈ వక్ఫ్ ల్యాండ్ అంటే ఏంటి అసలు? ఆఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డికి తెలియదు, కానీ నేను చెప్తా. వక్ఫ్ ల్యాండ్ ఏంటి అంటే ముస్లిం కుటుంబాలకు, అంటే పేద ముస్లిం కుటుంబాలకి ఉపయోగపడే విధంగా ఈ వక్ఫ్ ఆస్తులు ఉండాలి. అంటే ఆ వక్ఫ్కి ల్యాండ్ ఇచ్చేది, ల్యాండ్ కానీ ఇల్లు కానీ లేకపోతే ఏదైనా కానీ ఆ దాత ఎందుకు ఇస్తాడు అంటే పేద ముస్లింలకు ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో ఇస్తాడు. ఇక్కడ ఏం జరుగుతున్నది మనం చూసాం, టెంపుల్ ల్యాండ్స్ చాలా వరకు కబ్జాకు గురవుతూ ఉంటాయి. దేవాలయ భూములు ఎవరు చేస్తారు? హిందువులే చేస్తారు. టెంపుల్ ల్యాండ్స్ని కబ్జా చేసేది వేరే మతం వాడు చేయడు, హిందువులే చేస్తారు. అట్లాగే వక్ఫ్ ల్యాండ్స్ని కబ్జా పెట్టేది ముస్లింలే, వేరే నాన్ ముస్లిం వచ్చి కబ్జా పెట్టాడు. ఏదో 1-2 కేసులు నాన్ ముస్లిం కబ్జా పెడితే పెట్టుండొచ్చు. మెజారిటీ వక్ఫ్ ఆస్తుల్ని కబ్జా పెట్టేది ముస్లింలే. ముస్లింలో కొంతమంది ఉంటారు కదా. ఇప్పుడు అన్ని మతాల్లో అది భూదాహానికి మతం ఏముంది? ఏ మతం వాడికైనా భూమి కావాల్సిందే. ఆ భూమికి కొట్టేయటానికి ఎట్లా ప్రయత్నాలు చేస్తారు, కబ్జాలు పెడుతుంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పేద ముస్లింలకి ఉపయోగపడాల్సిన వక్ఫ్ భూముల్ని సంరక్షించాలి, పరిరక్షించాలి, వాటిని భావితరాలకు అందించాలన్న ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకొచ్చారు. ఆ బిల్లుని దాన్ని మిస్లీడ్ చేస్తూ ముస్లింలను రెచ్చగొట్టడానికి కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు ప్రయత్నం చేసినాయి. కాంగ్రెస్ అంటే తల్లి కాంగ్రెస్, వైసీపీ అంటే పిల్ల కాంగ్రెస్. అందుకని ఇవన్నీ ఒకటే జాతి పక్షులు ఇవన్నీ. అందుకని ముస్లింల మనోభావాలను ఎట్లా రెచ్చగొట్టాలా అనే ప్రయత్నం చేశారు వీళ్ళందరూ కూడా. కానీ చివరికి లోక్సభలో మెజారిటీ వచ్చింది, మెజారిటీ ఓట్లు వేశారు. ఇంకొక విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసినా చేయకపోయినా లోక్సభలో మెజారిటీ ఉంది కదా, అందుకని ఆటోమేటిక్గా బిల్లు గట్టెక్కుతుంది. అందుకని ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ముస్లింల మనోభావాలని దృష్టిలో పెట్టుకొని ముస్లింల మనోభావాలకి విఘాతం కలగకుండా వాళ్ళ ఆస్తులు అన్యాక్రాంతమైపోకుండా అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందే అని చెప్పి మిత్రపక్షం అయినా కానీ బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి సక్సెస్ అయింది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మిథున్ రెడ్డి ఏం మాట్లాడాడు లోక్సభలో? విజయసాయిరెడ్డి మీటింగులకి ఎందుకు వెళ్ళలేదు? జేపీసీ మీటింగ్కి ఎందుకు వెళ్ళలేదు? అంటే వాళ్ళకి తెలీదు, స్టాండ్ లేదు,
వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇంకొక చిన్న విషయం చెప్తాం మీకు. వైసీపీలో ఒక లీడర్ ఒక ఆయన ఉన్నాడు, అతను ముస్లిం అన్నమాట. అతను ఈ సబ్జెక్ట్ మీద చాలా కొంచెం కసరత్తు చేసి అందరితో స్టడీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి దాన్ని చూసిన పాపాను కూడా పోలే. ఒక్కసారి చూసి ఓకే అంటే నేను తీసుకెళ్ళి జేపీసీకి ఇస్తానండి అని ఆ ముస్లిం నాయకుడు చెబితే జగన్మోహన్ రెడ్డి ఓకే అని కూడా చెప్పలే దానికి. దాంతో ఆయన ఏం చేశాడు అంటే, ఆయన హిజ్ ముస్లిం కాబట్టి ముస్లిం ఆస్తులకి భంగం కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఉన్న వ్యక్తి కాబట్టి అతను రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయితే, రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరు? కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్రోచ్ అయితే, అయ్యా భలేవారు, మీరు చెప్పిన సలహాలన్నీ కూడా మీకు సపరేట్గా టైం కేటాయించి జేపీసీని కలిసేలాగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ వైసీపీలో ఉన్న ముస్లిం మత పెద్దని తీసుకెళ్ళి జేపీసీతో కలిపించి ఆయన అభిప్రాయాలన్నీ జేపీసీ వినేలాగా చేశారు. ఈ విషయం చాలామందికి తెలియదు, ఎవరికి తెలియదు, చాలామందికి కాదు, ఎవరికి తెలియదు. అంటే ఒక ముస్లిం నాయకుడు జగన్మోహన్ రెడ్డికి రిపోర్ట్ ఇస్తే, ఈ రిపోర్ట్ ఇన్ని సవరణలు చేయాలి, ఇట్లా ఉండాలి సవరణలు, ఈ బిల్లు దీనికి సంబంధించిన సవరణలు మీరు ఒకసారి చదివి ఓకే అంటే దాన్ని మనం పార్టీ తరఫున జేపీసీకి పంపిద్దామంటే చూడని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి కబుర్లు చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ముస్లింలని ఓటు బ్యాంక్ లాగా చూస్తున్నాడు. ముస్లింలకి ఈ విషయం అర్థమైపోయింది. నిన్న ఎప్పుడైతే అమిత్ షా వచ్చేసి వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లింని పెట్టము, అది మా విధానం కాదు అని చెప్పాడో అప్పుడే ఇది అయిపోయింది. మీకు ఇంకొక నిమిషం తీసుకొని నేను ముగిస్తాను. ఇది తెలుగుదేశం విధానం. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? టీటీడీ కాంట్రవర్సీ వచ్చినప్పుడు ఏం చెప్పాడు? ఏ మత సంస్థల్లో ఆ మతం వాళ్ళే ఉండాలి అనేది మా సిద్ధాంతం అని చెప్పాడు. టీటీడీలో ముస్లింలను పెట్టాం, క్రిస్టియన్లను పెట్టాం కదా, హిందువులను పెడతాం కదా. అట్లాగే ముస్లిం మత సంస్థల్లో ముస్లింలే ఉండాలి, ముస్లిమేతరులు ఉండటానికి వీల్లేదు. అట్లాగే క్రిస్టియన్ మత సంస్థల్లో క్రిస్టియన్లే ఉండాలి, వేరే మతం వాళ్ళు ఉండటానికి వీల్లేదు. ఇది తెలుగుదేశం పార్టీ తీసుకున్న విధాన నిర్ణయం. ఈ విధాన నిర్ణయానికి ఏదో నోటి మాటగా చంద్రబాబు నాయుడు చెప్పి వదిలేలే. అప్పుడు తిరుపతిలో టీటీడీ ఇది వచ్చినప్పుడు, కాంట్రవర్సీ వచ్చినప్పుడు, తిరుపతి లడ్డూ గురించి కాంట్రవర్సీ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఈ మాట చెప్పాడు. చెప్పి వదిలేసే రకం కాదు చంద్రబాబు నాయుడు. దీనికి సంబంధించి చట్ట సవరణ చేశారు. ఈ విషయం కూడా చాలామందికి తెలియదు, కూటమి వాళ్ళు ఎవరు చెప్పరు, బయటకు వచ్చి చెప్పరు. దానికి సంబంధించి ఏ మత సంస్థల్లో ఆ మతం వాళ్ళే ఉండాలి, వేరే మతం వాళ్ళకి అవకాశం కల్పించకూడదు అని చెప్పి చట్ట సవరణ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తెలుసా జగన్మోహన్ రెడ్డికి ఈ విషయాలన్నీ? అందుకని జగన్మోహన్ రెడ్డి విషయం ప్రస్తావించడం వేస్ట్. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలని ఇక్కడ చర్చించుకోవటం కూడా వేస్ట్. అతనికి ఏం తెలియదు. ముస్లింల మనోభావాలని కాపాడింది, ముస్లింల ఆస్తులు కాపాడింది. వక్ఫ్ చట్టంలో ఇంపార్టెంట్ సవరణలు, దాదాపు 4 సవరణలు, తెలుగుదేశం పార్టీ 5 సవరణలు ప్రతిపాదిస్తే 4ంటిని కేంద్రం ఓకే చేసింది. అందుకని తెలుగుదేశం ట్రాక్ రికార్డు వేరు, జగన్మోహన్ రెడ్డికి ట్రాకే లేదు, ఇంకా రికార్డే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.